ఈ వీడియోలో మన చిన్ననాటి మోస్ట్ నాస్టాలజిక్ డ్రాయింగ్ ఒక చిన్న ఇల్లుని స్కెచింగ్ నుండి కలరింగ్ వరకు పూర్తి చేద్దాం. సింపుల్ షేప్స్, వార్మ్ కలర్స్, సాఫ్ట్ షేడింగ్, ప్రతి స్ట్రోక్ మన చైల్డ్హుడ్ ని రిమైండ్ చేస్తుంది. ఇఫ్ యు లవ్ నాస్టాలజిక్ ఆర్ట్, పేస్టల్ కలర్స్ అండ్ పీస్ఫుల్ డ్రాయింగ్ వీడియో, దిస్ ఎపిసోడ్ ఇస్ ఫర్ యూ. వెల్కమ్ టు డే 4 ఇన్ మై 30-day పేస్టల్ ఆర్ట్ ఛాలెంజ్. ఈ రోజు మన ఆర్ట్స్ ఒక స్కెచ్ తో స్టార్ట్ చేద్దాం. పెన్సిల్ ని బాగా ప్రెషర్ లేకుండా సింపుల్ షేప్స్ అండ్ లైన్స్ యూస్ చేస్తూ డ్రా చేస్తున్నాను. హౌస్ బేస్ కోసం ఒక కర్వ్ లైన్ డ్రా చేశాను. దాని మీద ఒక రెక్టాంగులర్ షేప్, పైకి రూఫ్ కోసం ట్రయాంగిల్ ఆర్ టిల్టెడ్ రూఫ్ యూస్ చేస్తున్నాను. ఇంటి ముందు డోర్, కొన్ని విండోస్ మరియు ఒక చిన్న చిమ్నీ ఓవర్ ద రూఫ్ యాడ్ చేస్తున్నాను. చిన్న చిన్న లైన్స్ తో స్కెచ్ చేస్తే నీట్ గా వస్తుంది. ఇప్పుడు హౌస్ చుట్టూ కర్వ్డ్ లైన్స్ యూస్ చేసి లాన్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇలా చేస్తే డ్రాయింగ్ కి డెప్త్ వస్తుంది. ఇప్పుడు కలర్స్ టైం. రూఫ్ కోసం నేను సాఫ్ట్ yellow, వార్మ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్ ని యూస్ చేశాను. ఈ కలర్స్ వేస్తున్నప్పుడు చిన్నప్పుడు వేసిన ఆ మొదటి క్రేయాన్ స్ట్రోక్ గుర్తొస్తుంది. అది క్రూకెడ్ అయినా అనీవెన్ అయినా మనకు అది పర్ఫెక్ట్ హౌస్. విండోస్ కి బ్లూ ఆరెంజ్ షేడ్ వేసి కాంట్రాస్ట్ ఇస్తున్నాను. డోర్ కి డీప్ రెడ్, ఎందుకంటే ప్రతి ఇంటి తలుపు మన చైల్డ్హుడ్ లో ఒక సీక్రెట్ గేట్వే లా ఉండేది. అందులో కొన్ని కలలు, భయాలు, స్టోరీస్ అన్నీ దాగుండేవి. ఇప్పుడు షేడింగ్. లైట్ ఎక్కడ పడుతుందో ఊహించుకొని ఒక సైడ్ కి షాడోస్ యాడ్ చేస్తున్నాను. పేస్టల్స్ తో బ్లెండ్ చేస్తే ఆ ఇల్లు పేపర్ మీద నుండి బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది. ట్రీస్, లాన్ అండ్ పాత్వే ఇవన్నీ మన చిన్నప్పటి ఇమాజినేషన్ లో కంపల్సరీ ఎలిమెంట్స్. ఎందుకంటే మనం డ్రా చేసిన ఇల్లు ఎప్పుడు పీస్ఫుల్, సన్నీ అండ్ హ్యాపీ ప్లేస్. అన్ని కలర్స్ వేశాక ఫైనలీ మన పిక్చర్ ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి బ్లాక్ ఫైన్ లైనర్ యూస్ చేస్తూ డీటెయిలింగ్ ఇస్తున్నాను. ఇలా ఎపిసోడ్ 4 కంప్లీట్ అయింది. మీ చైల్డ్హుడ్ లో మీరు కూడా ఇలాంటి హౌస్ డ్రాయింగ్స్ వేశారా? కమెంట్ లో చెప్పండి. ఈ 30-day పేస్టల్ ఛాలెంజ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.